తెలంగాణ తల్లి రూపకల్పన పట్ల జయ జయ తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించడం పట్ల గౌరవనీయులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అభినందిస్తూ పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 9 డిసెంబర్ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఆ చారిత్రాత్మకమైన రోజున మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి సమయంలో అందరం తెలంగాణ ప్రజలుగా ఒక మంచి పండుగ వాతావరణం నెలకొల్పినందుకు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని సభను కూడా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విగ్రహ రూపకల్పన అనేది తెలంగాణ శ్రమిక జీవన సౌందర్యాన్ని తెలిపేటట్టుగా, అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం ఇంతకుముందు పెద్దలు ప్రకటనలు తెలిపినట్టుగా ఆకుపచ్చ చీర అనేది మన తెలంగాణ పచ్చదనానికి, కృష్ణా గోదావరి జలాల వినియోగంతో తెలంగాణ అంటేనే రైతు బిడ్డగా దేశానికే వరి పండించడంలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా, అన్ని మతాలు కలిసి మెలిసి ఉండేటువంటి రాష్ట్రంగా ఆకుపచ్చ చీర అనేది చీనంగా ఉండిపోయేటట్టుగా రూపకల్పన చేసినందుకు కానీ, అదేవిధంగా తెలంగాణ గీతం ఎప్పటి నుంచో మనం అధికారికంగా దానికి చట్టబద్ధత కల్పించలేకపోయినాం, కానీ అన్ని కార్యక్రమాల్లో కానీ అన్ని పాఠశాల ప్రార్థనా సమయంలో కానీ ఆ గీతం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. దానికి చట్టబద్ధత కలిగించినందుకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, నాకున్న సంశయం ఏంటంటే, ప్రతిసారి ఇప్పుడు చట్టబద్ధత అనేది తెలంగాణ తల్లికి ఇవాళ వచ్చింది, ప్రభుత్వం తరఫున ఆమోదించబడ్డది, మనం ఆవిష్కరించబోతున్నాం. రానున్న రోజుల్లో కూడా దీన్ని మార్చకుండా చట్టం చేసే అవకాశం ఉంటుందా? ఇవాళ ప్రభుత్వ పరంగా వచ్చింది కాబట్టి శాశ్వతంగా తెలంగాణ తల్లి ఈ రూపంలోనే ఉండేటట్టుగా అది ఆ రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, అమ్మ చేతిలో ఉన్నటువంటి వరి, సజ్జలు, జొన్న మన తెలంగాణ రైతును ప్రతిబింబించేట్టుగా ఉన్నది. ఆ రకంగా ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంతోషపరిచే విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, రైతు కష్టపడి పండిస్తున్నటువంటి వడ్లకు ప్రత్యేకించి సన్నపోడ్లకు 500 రూపాయలు అదనంగా ఇవ్వటం కానీ, ప్రభుత్వ పరంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతును ఆనందపరచాలంటే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నదో దానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.